ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. లూకా శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అది తిబెరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము. యూదయ మండలమునకు పోంతు పిలాతు పాలకుడు, గలిలయకు హేరోదు, ఇతురయ త్రకోనితుసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనేకు లీసాన్య అధిపతులు, అన్న, కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకర్యా కుమారుడు యోహానునకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మము పొందవలనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడెను: ప్రభువు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణను గాంచుదురు. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధం ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ దినమున మన తల్లి అయిన తిరుసభ ఆగమన కాలంలోని 2వ ఆదివారమును కొనియాడుతూ ఉన్నది. ఆగమన కాలము 4 వారాల పాటు ఉంటుంది. మనము ఈ దినమున ఆగమన కాలంలోని 2వ ఆదివారంలో ఉన్నాము. ఈ 2వ ఆదివారమును శాంతి ఆదివారము అని పిలుస్తూ ఉంటాము. మనము ఈ యొక్క 2వ ఆదివారమున మనము పుష్పగుచ్చంలోని 2వ క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉంటాము. పోయిన వారము మొదటి క్రొవ్వొత్తి, ఈరోజు 2వ క్రొవ్వొత్తి. అనగా ఈ రోజున ఈ 2వ క్రొవ్వొత్తి శాంతిని సూచించేటటువంటి మన ప్రభువు, శాంతిని ప్రసాదించేటటువంటి మన రాజు అయినటువంటి యేసు ప్రభు, ఆయనకు సూచనగా ఈ యొక్క 2వ క్రొవ్వొత్తి వెలిగించడమైనది. ప్రియ స్నేహితులారా, ఈ దినమున శాంతి ఆదివారము అని పిలువబడేటటువంటి ఈ ఆదివారము దివ్య పూజా పఠనాలను ధ్యానించుదాము. ఈ దినమున మొదటి పఠనము క్రీస్తు పూర్వము 538వ సంవత్సరములో బాబిలోనియా మరియు ఇతర దేశాలలో చెల్లాచెదరైనటువంటి ప్రవాసంలోనికి బానిసలుగా కొనిపోబడినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను ఇందులో తెలపడం జరుగుతూ ఉంది. ఈ దినమున మొదటి పఠనము బారూకు గ్రంథము నుంచి తెలియజేయడం అవుతున్నది. ఈ బారూకు ప్రవక్త ఇర్మియా ప్రవక్తకు సహాయకుడుగా, కార్యదర్శిగా, ఎంతో సేవ చేసేటటువంటి ఒక సహాయకుడుగా ఉండేటటువంటి వారు. ఈ ఇర్మియా ప్రవక్త, బారూకు ప్రవక్త వీరు ప్రవాసంలోనికి, బాబిలోనియా ప్రవాసంలోనికి పోకముందే వీరు ప్రజలను హెచ్చరిస్తూ, జాగ్రత్త పరుస్తూ వారికి ముందుగానే వారిని హెచ్చరిస్తూ ఉండేటటువంటి వారు. అయినా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము దేవుని బిడ్డలమని విర్రవీగుతూ దేవుని యొక్క సీనాయి ఒప్పందాన్ని వారు ఉల్లంఘించడం వలన వారు బాబిలోనియా ప్రవాసంలోనికి బానిసలుగా కొనిపోబడినారు. కనుక ఈ యొక్క
బారూకు ప్రవక్త ఈయన ఇర్మియా ప్రవక్తకు సహాయకుడిగా ఉంటూ ఇర్మియా ప్రవక్తతో సమకాలికుడిగా ఉంటూ ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదిగో మీరు విగ్రహారాధన చేయొద్దు, ఇదిగో మీరు పాపము చేయవద్దు, మీరు విగ్రహారాధన చేసి పాపము చేసిన ఎడల, మీరు సీనాయి ఒప్పందాన్ని మీరు ఉల్లంఘించిన ఎడల, దేవునికి మీరు విశ్వసనీయులుగా ఉండకుండా, విశ్వసనీయత లేకుండా మీరు జీవించిన ఎడల, పాపములో జీవించిన ఎడల, పవిత్రంగా జీవించిన ఎడల మీరు మరలా బానిసలుగా ప్రవాసంలోనికి పోతారని ఈ ఇర్మియా ప్రవక్త, బారూకు ప్రవక్త ఎంత హెచ్చరించినా కానీ వాళ్ళు వినలేదు. అయితే ప్రియ స్నేహితులారా, క్రీస్తు పూర్వం 597 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 587 సంవత్సరం మధ్యకాలంలో ఈ ఇర్మియా, ఈ బారూకు ప్రవక్తలు ముందు నుంచే హెచ్చరించారు. దానికి వాళ్ళు ఎంత హెచ్చరించినా కానీ విననందున ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధనలో వారు బాబిలోనియా దేశానికి, మరి అక్కడ నుండి ఇతర దేశాలకు చల్లా చెదరైపోయినారు. అయితే క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో ఇర్మియా ప్రవక్త అయినటువంటి, కార్యదర్శి అయినటువంటి, సహాయకుడైనటువంటి బారూకు ప్రవక్త గురించి ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయంలో తెలియజేయడమైనది. కనుక ప్రియ స్నేహితులారా, ఈ బారూకు ప్రవక్త ఇదిగో మనం తిరిగి వెళ్దాము రండి, మనం మన యొక్క రాజ్యానికి వెళ్దాము, మన యొక్క ఇశ్రాయేలు రాజ్యానికి వెళ్దాము, మన యొక్క యెరూషలేము నగరానికి తిరిగి వెళ్దాము అని బారూకు ప్రవక్త ఈ దినమున మొదటి పట్టణంలో ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. ఇదిగో మీరు బాబిలోనియా ప్రవాసంలోనికి బానిసలుగా నడిపించుకొని రాబడి ఉన్నారు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మీరు దేవుడే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాడు, మనకు మంచి రోజులు వచ్చినవి, తిరిగి మన రాజ్యానికి వెళ్దామని చెప్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఆ రోజుల్లో బాబిలోనియా అనేటటువంటి ప్రాంతము ఈ రోజుల్లో ఇరాన్ దేశంలో ఉన్నది. బబులోను దేశం అని చెప్తూ ఉంటారు. ఈ బబులోను దేశమే బాబిలోనియా దేశము. హీబ్రూ భాషలోనేమో బబులోను అని పిలుస్తారు. ఆ తర్వాత ఇప్పుడేమో ఆ బబులోన్ అనేటటువంటి పాత పేరును బాబిలోనియా అని కొత్తగా పిలవడం జరుగుతూ ఉంది. కనుక ఈ బాబిలోనియా అనేటటువంటి ప్రాంతము, ఈ నగరము ఈ రోజుల్లో ఇరాన్ దేశంలో ఉన్నది. ప్రియ స్నేహితులారా, ఇరాన్ దేశాన్ని ఒకప్పుడు ఆర్య దేశం అని పిలిచేటటువంటి వారు. ఈ ఆర్య దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు అక్కడనే ఉండకుండా అక్కడ నుండి కొంతమంది తూర్పు దేశానికి వచ్చారు, తూర్పు దిక్కుగా పోయారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు చల్లా చెదరైపోయినారు. అందుకే మనకు భారతదేశంలో, ఇంకా మణిపూర్లో, ప్రియ స్నేహితులారా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా, హైదరాబాదులో, బెంగాల్లో, బొంబాయిలో, గోవాలో, ఇంకా ఇతరమైనటువంటి కేరళలో ఈ యూదులు అనేవారు ఎక్కువగా వాళ్ళు విస్తరించినారు. అంటే అక్కడ ఆర్య దేశం నుంచి వాళ్ళు చల్లా చెదరైపోయినారు. వాళ్ళు గుంపులు గుంపులుగా, గోత్రాలుగా, వారు జాతులుగా వారు విడదీయబడి, విభజింపబడి ఎవరికి వారే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి చల్లా చెదరైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను బారూకు ప్రవక్త ఇదిగో మనకు రాజు, దేవుడు రాజును పంపిస్తాడు, మనకు ఒక రక్షకుని పంపిస్తాడు, తిరిగి మనం ప్రాంతానికి వెళ్దాము రండి అని ఈ దినమున మనకు మొదటి పట్టణంలో బారూకు ప్రవక్త ప్రవచిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, వారిని సమాయత్తం చేస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ దినమున 2వ పట్టణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఫిలిప్పి అనేటటువంటి నగరములో, ఈ నగరానికి పునీత పౌలు గారు మొట్టమొదటిగా ఈ ఫిలిప్పి అనేటటువంటి నగరానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రబోధం చేసినటువంటి నగరము. ఈ ఫిలిప్పీలు అంటే పునీత పౌలు గారికి చాలా ఇష్టము. ఎందుకంటే ఆ ఫిలిప్పీలు పునీత పౌలు గారు యేసు ప్రభు గురించి సువార్త బోధించినప్పుడు వారు ప్రేమతో స్వీకరించి, ఆ సువార్తను స్వీకరించి సువార్త ప్రకారంగా జీవించడమే మాత్రమే కాకుండా పునీత పౌలు గారి యొక్క ఖర్చులు
పరిస్థితులకు కూడా పునీత పౌలు గారి యొక్క సువార్త ప్రబోధానికి కావలసినటువంటి సహాయమును, ధన సహాయమును, ఆర్థిక సహాయాన్ని కూడా వీళ్ళు అందించినారని చెప్పేసి ఈ ఇతరమైనటువంటి రోమీలకు రాసినటువంటి ఇతర లేఖల్లో కూడా పునీత పౌలు గారు తెలియజేశారు. వీరు యేసు ప్రభు యొక్క సువార్తను స్వీకరించి దాని ప్రకారంగా జీవించడం మాత్రమే కాకుండా పునీత పౌలు గారి యొక్క పాలన కూడా వీళ్ళు చూసుకున్నారు కనుక పునీత పౌలు గారు మొట్టమొదటిగా సువార్త ప్రబోధం చేసినటువంటి ఈ ఫిలిప్పీ నగరం అంటే చాలా సంతోషంగా ఆయన అనేకమైనటువంటి లేఖలు రాస్తూ వారి ఎడల ప్రేమ స్వభావంతో ఎన్నో లేఖలు రాసి ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఫిలిప్పీ నగరంలో పునీత పౌలు గారికి సిలాసు, తిమోతిలు అనేటటువంటి వారు కూడా సహాయం చేసినారు. వీరిని దేవుడు తర్వాత అమితంగా ఆశీర్వదించినారని మనకు శ్రీ సభ చరిత్ర బోధిస్తూ ఉంది. అయితే ఈ దినమున ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పునీత పౌలు గారు బాగా ఇష్టపడినటువంటి సంఘం అంటే ఫిలిప్పీ సంఘము. పునీత పౌలు గారు ఎంతో ప్రేమించిన సంఘం అంటే ఈ ఫిలిప్పీ సంఘము. ఈ ఫిలిప్పీలు కూడా పునీత పౌలు గారిని ఎంతో ప్రేమించి పునీత పౌలు గారికి అనేక విధాలుగా సువార్తను స్వీకరించడమే కాకుండా వారికి సహాయం చేసి ఉన్నారు. అయితే అటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో ఈ దినమున పునీత పౌలు గారు వారికి రాస్తూ ఉన్నారు. కనుక యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు మీరు దోషరహితులుగా పవిత్రంగా ఉండండి, విచక్షణ, వివేకము, జ్ఞానంతో ఉండండి, జ్ఞానాన్ని కలిగి ఉండండి, దేవుని పట్ల, సాటివారి పట్ల సానుభూతితో, ప్రేమతో సత్క్రియలు చేస్తూ రెండవ రాకడ కోసము అర్థవంతముగా నిరీక్షించమని పునీత పౌలు గారు వారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మనము ఈ యొక్క క్రిస్మస్ కోసం సిద్ధపడుతున్నటువంటి కాలంలో మనము యేసుప్రభు యొక్క రెండవ రాకడను కూడా గుర్తు చేసుకోవాలి. యేసుప్రభు మొదటిసారి భౌతికంగా ఈ లోకంలో జన్మించక ముందు ఎటువంటి పరిస్థితులు దాపురించినాయో మరి ఇప్పుడు రెండవ రాకడ సమయంలో కూడా అదేవిధంగా అటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కనుక మనం ఇప్పుడు యేసు ప్రభు మనకు ఆధ్యాత్మికముగా, ప్రార్థనాపూర్వకంగా, ఆత్మీయంగా యేసు ప్రభు మనందరి హృదయాల్లో జన్మించబోతూ ఉన్నాడు. ఆ ప్రభు యొక్క రెండవ రాకడ దగ్గర పడుతూ ఉన్నది. కనుక మనమందరము పునీత పౌలు గారు సూచించిన విధంగా, పునీత పౌలు గారు బోధించిన విధంగా ప్రభు యొక్క రాకడ కోసము, ఆ ప్రభు యొక్క రెండవ రాకడ కోసం మనమందరము సిద్ధపడదాము. ప్రియ స్నేహితులారా, మనం ఈ దినమున సువిశేషంలో మనము పునీత లూకా వ్రాసినటువంటి సువిశేషంలో మనం యేసు ప్రభు రాకడ ముందు, యేసు ప్రభు యొక్క కాలంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పరిపాలన చేస్తున్నారో మనకు కొన్ని చరిత్రకు చెందినటువంటి అంశాలు తెలియజేస్తూ ఉన్నారు. తిబేరియా చక్రవర్తి పరిపాలన కాలంలో ఈ రోజులో మనం డేట్లు వేసుకుంటున్నాము, నెలలు రాసుకుంటున్నాము, సంవత్సరాలు రాసుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో డేట్లు లేవు, మరి నెలలు లేవు, మరి సంవత్సరాలు లేవు. వారు అవన్నీ రాసుకోలేదు. కనుక వారికి ఆ రోజుల్లో ఎవరు పరిపాలన చేస్తున్నారు, ఎవరు దేవాలయంలో పెద్దగా ఉన్నారు, ఎవరు సమాజంలో పెద్దగా ఉన్నారు, వారి యొక్క పరిపాలన ఆ కాలంలో ఎవరెవరు ఏమి చేస్తున్నారో అవి చరిత్రగా రాస్తూ ఉన్నారు. అప్పటికి క్యాలెండర్ అనేది తయారు కాలేదు, క్యాలెండర్ అనేది ఆవిష్కరించబడలేదు, క్యాలెండర్ను ఎవరు కనిపెట్టలేదు. అందుకోసమనే వాళ్ళు ఆ రోజుల్లో ఎవరెవరు ఆ కాలంలో పరిపాలన చేస్తున్నారు, ఎవరెవరు రాజకీయంగా చేస్తున్నారు, ఎవరెవరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరెవరు దేవాలయంలో ఉన్నారో వీరందరిని సూచించేటటువంటి చారిత్రకమైనటువంటి అంశాలు పునీత లూకా గారు ఇక్కడ ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో మరి యేసు ప్రభు రాకముందు, ప్రజా జీవితానికి ముందుగా మనం ఈ దినమున బాప్తిస్మ యోహాను గారు రాకడ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే బాప్తిస్మ యోహాను గారు ఎక్కడ ఎడారిలో ఉన్నారని లూకా శుభవార్త 1వ అధ్యాయం 80వ వచనంలో తెలియజేయబడినది.
ఈ బప్తిస్మ యోహాను యోర్దాను నదికి వచ్చి పాప క్షమాపణ గురించి, పశ్చాత్తాపం గురించి బోధిస్తూ ప్రజలను పరితప్త హృదయాలతో మార్పు చెందేలాగా బోధిస్తూ, అలా పశ్చాత్తాప హృదయంతో వచ్చినటువంటి వారికి యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చేటటువంటి వారు ఎవరు? బప్తిస్మ యోహాను గారు. మనకు కొన్నిసార్లు మన భారతదేశంలో ఋషులు, మునులు వీళ్ళందరూ ఎక్కడ తపస్సు చేసినారు? వీరు అడవులలో తపస్సు చేసినారు. అడవులలో వాళ్ళు వనవాసం అని చెప్పేసి కుటీరాలు వేసుకొని, పాకలు వేసుకొని, అక్కడే వాళ్ళు ఆశ్రమాలు తయారు చేసుకొని ఆశ్రమాల్లో ఉండి ప్రజలకు దూరంగా అడవులలో ప్రకృతిలో సహజంగా వారు ఉండి తపస్సు చేసి వారు ఎంతో తపస్సు బలంతో ఎన్నో అద్భుతాలు చేసినారని, ఆ తపస్సు వారు దేవుణ్ణి అనుభవించినటువంటి తీరు, ఆస్వాదించినటువంటి తీరు, దేవుణ్ణి పొందినటువంటి తీరుని వారు గ్రంథస్థం చేశారు, వాళ్ళు రచనలు చేశారు. మన భారతదేశంలో అడవులు ఉన్నాయి కాబట్టి అడవులలో మన మునులు, మన ఋషులు ఉన్నారు. మరి ఇశ్రాయేలు దేశంలో, కనాను దేశంలో అక్కడ అడవులు లేవు. మరి ఏమున్నవి? ఎడారి ఉంది. ఎక్కడ చూడు కాలు పెడితే ఇసుకనే. అక్కడ ఆ ఎడారిలోనే కొండ గుహలు ఉండేవి. అంటే మనకు కొండలు ఉంటాయి కదా అడవులలో, అక్కడక్కడ మనకు కొండలు ఉన్నట్టుగా అక్కడ కూడా ఆ ఇజ్రాయేలు రాజ్యంలో యెరూషలేము చుట్టుప్రక్కల మొత్తం కొండలే ఉన్నవి. ఆ ఎడారిలో వాళ్ళు ఉంటూ వాళ్ళు ఆ కొండలలో వాళ్ళు నివసిస్తూ, కొండ బొరియలలో వాళ్ళు నివసిస్తూ, ఆ ఎడారిలో నివసిస్తూ, ఎడారిలో జరిగేటటువంటి ఆకులు అలములు తింటూ, ఎడారిలో ఎక్కడెక్కడికైతే నీళ్లు ఉంటాయో అక్కడ మొలిసేటటువంటి చెట్లను వచ్చేటటువంటి పండ్లు తింటూ, వాళ్ళు అక్కడ ఎడారిలో జరిగే నీళ్లు తాగుతూ, ఆ ఎడారిలోనే వాళ్ళు తపస్సు చేసుకొని, ఎడారిలోనే ధ్యానం చేసి, ఎడారిలోనే ప్రార్థనా జీవితాన్ని కలిగి, వారికి జ్ఞానోదయమైన తర్వాత దేవుడు వారిని ఎన్నుకొని, దేవుడు వారిని అభిషేకించి, దేవుడు వారిని ప్రవక్తలుగా అభిషేకించి ముందుకు పంపిస్తే అప్పుడు వారు ప్రజల్లో మధ్యలోకి వచ్చి వారు దేవుడు చెప్పినటువంటి మాటలను ప్రవచనాలుగా చెప్పారు. అందుకే మన భారతదేశంలో మునులు, ఋషులు మన కనపడతారు. అదే మనము ఇక్కడ ఇజ్రాయేలు రాజ్యానికి వెళ్తే వాళ్ళందరూ ఎడారిలో, కొండ గుహలలో వాళ్ళు తలదాచుకొని తపస్సు చేసి ప్రార్థన చేసి వాళ్ళు మనకు ఇక్కడ ప్రవక్తలుగా కనపడుతూ ఉన్నారు. ఇక్కడేమో భారతదేశంలో మునులు, ఋషులు కనబడితే మనకు అక్కడ ఇజ్రాయేలు రాజ్యంలో అక్కడ మనకు ప్రవక్తలు దర్శనమిస్తూ ఉన్నారు. కనుక ఈ ప్రవక్తలు కూడా మన ఋషులు, మునులు మాదిరిగానే వాళ్ళు కూడా తపస్సు చేసి, ధ్యానం చేసి, ప్రార్థనలు చేసి వాళ్ళు కూడా దేవుని చేత అభిషేకింపబడి పంపబడినప్పుడు వారు వచ్చి ప్రవచనాలు చెప్పారు. కనుక ఈ బప్తిస్మ యోహాను వచ్చి ఉన్నాడు. ఈ యొక్క బప్తిస్మ యోహాను ప్రజల్లోకి రాకముందు ఆయన ఎడారిలో ఉండేవాడు అని దేవుడే ఆయన ప్రవక్తగా అభిషేకించి, బప్తిస్మ యోహాను జన్మించక పూర్వమే దేవుడు తలంచి యేసు ప్రభునకు ముందుగా, మెస్సయా రాకడకు ముందుగా ఈ బప్తిస్మ యోహాను వస్తాడని, ఈ బప్తిస్మ యోహాను నూతన ఏలియాగా వస్తాడని మనకు ప్రవచనాలు ఉన్నాయి. కనుక ఈ బప్తిస్మ యోహాను ఎడారిలో, కొండగుహలలో నివసిస్తూ అక్కడ ప్రార్థనా జీవితాన్ని జీవించి తపస్సు చేసి ఆయన దేవుని నుంచి ఆయన పొందినటువంటి ఆ దేవుని యొక్క వాగ్దానాలను పొంది ప్రవచనాలుగా బోధించాడని మనకి ఈ దినంన సువిశేషంలో బప్తిస్మ యోహాను గారి యొక్క పూర్వ చరిత్ర కొద్దిగా తెలియజేయడమైనది. ఇప్పుడు ఈనాటి సువిశేషంలో రెండవ భాగానికి వస్తే బప్తిస్మ యోహాను ముందుకు వచ్చి అక్కడ ఎడారిలో నుండి బయటికి వచ్చి దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత, దేవుని చేత పంపబడిన తర్వాత యోర్దాను నది పరిసర ప్రాంతాలకు వచ్చి ఆయన ఏమని బోధిస్తున్నాడు? ప్రభు మార్గమును సిద్ధమన్నప్పుడు ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అనేటటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఏమని చెప్తున్నాడు?
ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును, సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు అని మనకు ఇక్కడ రెండవ భాగం తెలియడం అవుతున్నది. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మెస్సయా రాబోతూ ఉన్నాడని. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా ప్రవాసం నుండి తిరిగి కనాను దేశానికి రావడంతో రక్షణ చరిత్ర అయిపోతుంది, అంతటితో అయిపోయింది. ఇక ఆ తర్వాత 400 సంవత్సరాల పాటు ఇక దేవుని యొక్క స్వరము ఇశ్రాయేలు ప్రజలు వినలేదు. దేవుడు ఎక్కడా మాట్లాడినట్టు లేదు, ఎక్కడ కానీ లేనే లేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా ప్రవాసం నుండి తిరిగి వారు వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశానికి తిరిగి వారి యొక్క ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత బాప్తిస్మా యోహాను ఇక బయటికి వస్తూ ఉన్నాడు. ఇక ముందుకు వచ్చి ఇదిగో మెస్సయా రాబోతూ ఉన్నాడు, ఇదిగో పరపాలన అయినటువంటి పరాయి పాలన అయినటువంటి రోమా సామ్రాజ్యం నుండి, రోమా పాలకుల నుండి ఇదిగో విడుదల రాబోతుంది అన్నట్టుగా వాళ్ళు అక్కడి నుండి పరాయి పాలన నుండి విడుదల వస్తుందేమో, పరాయి పాలన నుండి విముక్తి కలుగుతుందేమో, పరాయి పాలన నుండి వారికి ఏమైనా స్వాతంత్రము స్వేచ్ఛ లభిస్తాయి అన్నటువంటి ఊరడితోటి, ఎందుకంటే ఆ రోమీల యొక్క పాలన, రోమా పాలకుల పాలన మన భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన ఎంత దుర్మార్గంగా ఉండేదో అక్కడ కూడా రకరకాలుగా పన్నులు, ఇటువంటి కనికరము లేకుండా వాళ్ళు పన్నులు విధించేవాళ్ళు కనుక, శిక్షలు విధించేవాళ్ళు కనుక అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మా దేవుడా మాకు ఒక రక్షకుని పంపండి అని ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు మాట్లాడిన భాష హీబ్రూ భాష. హీబ్రూ భాషలో వారు మెస్సయా రావాలి అని వాళ్ళు హీబ్రూ భాషలో వాళ్ళు కోరుకునేటటువంటి వారు, ప్రార్థించేటటువంటి వారు. ఈ మెస్సయా అనేటటువంటి పదాన్ని గ్రీకు భాషలో, లాటిన్ భాషలో క్రిస్తోస్ అని పిలిచేటటువంటి వారు. అంటే క్రిస్తోస్ అంటే మన ఇంగ్లీష్లో సేవియర్ అని, తెలుగులో రక్షకుడు అని. ఈ రక్షకుడు ఎటువంటి రక్షకుడు అంటే అధికారపూర్వకమైనటువంటి, రాజరికమైనటువంటి, ప్రభుత్వపరమైనటువంటి రాజు వచ్చి మాకు ఈ విడుదలను, మాకు ఈ విముక్తిని, మాకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మాకు ప్రసాదిస్తాడని వారి హీబ్రూ భాషలో మెస్సయా రావాలని, దేవుని మెస్సయాను పంపాలని ప్రార్థన చేశారు. అయితే ఆ మెస్సయా వచ్చే ముందు నూతన ఏలియా అయినటువంటి బాప్తిస్మా యోహాను ఈరోజు మనకు సువిశేషంలో దర్శనమిస్తూ ఉన్నారు. కనుక ఈ బాప్తిస్మా యోహాను ఏమని బోధిస్తున్నాడు? ఇదిగో ప్రభు మార్గమును సిద్ధమన్నప్పుడు ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని. ఇదిగో మెస్సయా రాబోతున్నాడు కనుక మీకు విడుదల కావాలంటే, మీకు విముక్తి కావాలంటే, మీకు స్వేచ్ఛ కావాలంటే, మీకు స్వాతంత్రం కావాలంటే మీరు ఏమి చేయాలి? ముందుగా మీ యొక్క హృదయాల్ని శుభ్రం చేసుకోండి, పరిశుద్ధం చేసుకోండి అని ఇక్కడ ఆధ్యాత్మికంగా బాప్తిస్మా యోహాను బోధిస్తూ ఉన్నాడు. ప్రభువు రావాలంటున్నారుగా, మరి ఆయన రావాలంటే ఏం చేయాలి? దారి చక్కగా ఉండాలి. మీ హృదయాల్లోకి ఆయనకు దారి వేయాలి, మీరు మీ జీవితాల్లోనికి ఆయనకు దారి వేయాలి, ఆయన మార్గాన్ని సిద్ధం చేయాలి. మరి ఆయన రావాలని కోరుకున్నప్పుడు మరి ఆయనకు దారి కూడా బాగుండాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఎమ్మెల్యే వస్తున్నాడంటే రోడ్లన్నీ బాగా చేస్తారు, అదే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే బజార్లని శుభ్రం చేస్తారు. ఎందుకు ఆయన వస్తున్నాడు? అదే మన బిషప్ గారు వస్తున్నారంటే మన చర్చి అంతా బూజు కొట్టేస్తాం, మనంతా చర్చిని శుభ్రం చేస్తాము, మనం ఆయన మార్గాన్ని ఎంత బాగా చేస్తాము, సులువుగా, సునాయాసంగా, అవలీలగా, సంతోషంగా రావడానికి మనం ఎంత బాగా రోడ్లు బాగా చేస్తామో, దారులు శుభ్రం చేస్తామో. కనుక మెస్సయా వస్తున్నాడు కనుక మీరు మార్గమును సిద్ధమనర్చుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని బాప్తిస్మా యోహాను ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. ఇదిగో వస్తున్నాడని. ఇదిగో ప్రతి లోయ పూడ్చబడును. ఇదిగో ఎమ్మెల్యే వస్తుందంటే, బిషప్ వస్తుందంటే గుంతల రోడ్డు పెడతామా? గుంతలన్నీ పుడుస్తాం కదా. అలాగే మెస్సయా వస్తున్నాడు కనుక మీ హృదయంలో ఉన్న గుంతలని, లోయలను పూడ్చండి,
పర్వతములు కొండలు సమూహం చేయబడును. అంటే పర్వతములు కొండలు అంటే ఏంది? ఒక్కొక్కరికి కొమ్ములు పెరుగుతాయి అంటారు చూడండి. మనిషి కొమ్ములు పెరిగినంటే వాళ్ళే పర్వతాలు, వాళ్ళే కొండలు. మనిషి లావుంటే పర్వతం కాదు, మనిషి దొడ్డుగుంటే కొండ మాదిరి కాదు. మనిషి యొక్క హృదయంలో వారి యొక్క భావాలు, వారి యొక్క జీవిత భావాలు, వారు పర్వతముల మాదిరిగా కొంతమంది తలకాయ నొప్పిలాగా ఉంటారు. కనుక అటువంటి పర్వతములు కొండలు ఏమైపోవాలి? సమము చేయబడాలి. వక్ర మార్గములు చక్కగా చేయాలి. మలుపులు లేని దారి మాదిరిగా చేయాలి. కరుగు మార్గాలను నునుపు చేయాలి అని మనకు బాప్తిస్మ యోహాను ఈ దినమున చెప్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మనిషిలో హెచ్చు తగ్గులు అనేవి ఉంటవి. మనిషిలో అహంకారము, గర్వం అనేటటువంటి పర్వతాలు, కొండలు, కోణలు ఉంటూనే ఉంటాయి. కనుక ఈ అహంకారము, ఈ బలుపు, ఈ యొక్క కొవ్వు పట్టిన మాటలన్నీ ఉండకూడదు. మెస్సయ్యగా రావాలంటే అవన్నీ ఉండకూడదు. మొత్తం చక్కగా ఉండాలి దారి అని. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయంలో ఇటువంటి కొండలు, పర్వతాలు, లోతులు, గుంతలు, వక్ర మార్గాలు ఇవన్నీ ఏమీ ఉండకూడదు. మెస్సయ్య మన జీవితంలోకి రావాలంటే, మెస్సయ్య మనందరి జీవితంలోకి వచ్చి రక్షణ ఇవ్వాలంటే మన హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వాలి. ప్రార్థనాపూర్వకంగా ఆయనకు స్థానం ఇవ్వాలి. ఆయన నేరుగా మన హృదయంలోకి రావడానికి మన హృదయాలను శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇది ఎలా సాధ్యమో? ఇది కేవలము పాప సంకీర్తనం ద్వారా మనము పశ్చాత్తాపం చెంది పరితాప హృదయముతో మనము పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చుతూ పరితాపంతో మనము పాప సంకీర్తనం చేసిన ఎడల అప్పుడు మనలో ఉన్నటువంటి పర్వతాలు, కొండలు అయినటువంటి అహంకారము, గర్వము అణిచివేయబడుతూ ఉంటవి. కనుక మనకు లోయలంటే నేను ఇటువంటి వాడిని, అటువంటి వాడిని, మన యొక్క తప్పుల వల్ల మనం కుంగిపోకూడదు. మన దేవుడు మనల్ని రక్షించే దేవుడు రాబోతూ ఉన్నాడు. కనుక మనం ఆయనకు మార్గాన్ని మనం సిద్ధం చేయాలి. మన హృదయాలను సిద్ధం చేసుకోవాలి. మన హృదయాలను సమం చేసుకోవాలి. ఆయనకు దారి వేయాలి. ఇదిగో మెస్సయ్య రాబోతున్నాడని బాప్తిస్మ యోహాను ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇదిగో వస్తూ ఉన్నాడని బాప్తిస్మ యోహాను కేక వేస్తూ ఉన్నాడు. ఆ కేక మనందరికీ వినపడాలి. ఆ కేక మన హృదయంలో వినపడాలి. అప్పుడే మనము హృదయాన్ని మనం పదిలముగా, పరిశుభ్రముగా, మనం పవిత్రంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. కనుక బాప్తిస్మ యోహాను ఇచ్చేటటువంటి పిలుపు, బాప్తిస్మ యోహాను ఇచ్చేటటువంటి ఆ కేకను మనం స్వీకరించి ఆ ప్రభు, ఆ మెస్సయ్య, ఆ రక్షకుడు, ఆ క్రీస్తు మన చెంతకు వచ్చి మనలోనే జన్మించి ఆయన రాకడ కోసం సిద్ధపడుతూ ఆ రక్షణ పొందడానికి మనందరం సిద్ధపడదాము. ఆమేన్. అందరము లేచి నుంచొని